హలో అండి, వెల్కమ్ టు సుభాన్వి ఛానల్. ఇవాళ మన వీడియోలో ఎగ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇందుకోసం స్టవ్ పై పాన్ పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇందులో వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఒకసారి అలా కలిపేసుకొని ఇందులో మనము ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసేసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్తో రైస్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం ఎగ్స్ వేసేసుకున్నాక ఇలా అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఈ ఎగ్ ప్లేట్స్ వచ్చాయి కదా, వీటిని ఫ్రై అయ్యేలా కొంచెం 1 నిమిషం మూత పెట్టేసుకుంటే మనకి ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఇప్పుడు ఇందులో మనము 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా వేసి ఈ ఫ్లేక్స్కి అంతా పట్టేలా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇలా మొత్తం కలిపేసుకున్నాక తర్వాత ఇందులో మనం రైస్ వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకుంటే మనకి ఎగ్ రైస్ ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ.